యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నహూము గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఈ దినం రికార్డింగ్కు ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్, అరగంట ముందు ప్రభువు పంపించారు. వాస్తవంగా ఈ దినం రికార్డింగ్ మార్నింగ్ చేయాలి, ఉదయకాలం చేయాల్సింది. మహేంద్రకు వ్యక్తిగత పని ఉండుట వలన సాయంకాలం రికార్డింగ్ చేశాము. ఇంకొక అరగంటలో రికార్డింగ్ చేస్తామనగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ ఎపిసోడ్ పంపించబడింది. ప్రభువు ఈ పరిచర్యను నడిపిస్తున్నారు అంటానికి ఇది ఒక ఉదాహరణ. పూర్తి బాధ్యత ప్రభువు తీసుకున్నారు. యేసే పరిష్కారం ఎలా నడవాలి, ఎలా నడుస్తుంది అంతా కూడా ఆయన చూస్తున్నారు. భారత మిషన్ పొలములు కూడా అలాగే నడవాలనేది నా ఆకాంక్ష. భారతదేశాన్ని సువార్తతో చేరాలని ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని పంపిన కుటుంబం సంగారెడ్డి నుండి సహోదరి పరిమళ జయంతి గారు, వారి కుమారుడు రూప్కాంత్ గారు సహకారాన్ని పంపారు. వారికి బ్యాంకులో ప్రభువు చేసిన మేలును బట్టి ఈ యొక్క కార్యాన్ని వారు చేశారు. సోదరి పరిమళ జయంతి గారికి, రూప్కాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారిని కలిసిన కొప్పాక నివాసితురాలు సహోదరికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రార్థన చేసుకుందాం. రేపటి నుండి మరలా ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసం చాలా తక్కువ మంది సహకారులు వచ్చారు. సిటీ కేబుల్ బిల్ పేమెంట్కు చాలా అవసరం ఉంది. ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మన ప్రార్థన ప్రభువు ఆలకిస్తున్నాడు. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మాకు నీవు అండవై ఉన్నావు, కొండవై ఉన్నావు. మా ప్రార్థన వైపు నీ చెవులను ఉంచి వింటున్నావు. మేము పండుకొని ఉండుట, మేము లేచుట నీకు తెలిసే ఉన్నదని క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితం కీర్తనాకారుడు పలికిన మాట క్రీస్తు శకం 2000 సంవత్సరాలైనా కూడా నీ బిడ్డలు అదే పలకగలుగుతున్నాం. నీవు సర్వజ్ఞానము కలిగిన వాడవు, ఆది అంతము నీవే ప్రభు. మీరిచ్చిన సహకారం కొరకు కృతజ్ఞతలు. పరిమళ జయంతి గారు, రూప్కాంత్ గారు, ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వీరితో పాటు సహకారం ఇచ్చిన కొప్పాక నివాసితురాలు సోదరిని, తన భర్తను, కుమారుణ్ణి మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా భారత మిషన్ పొలాలకు మిషనరీలను పోషించే ఆసక్తి కలిగిన క్రైస్తవులను నాకు తోడుగా ఇవ్వండి ప్రభు. నమ్మకస్తులను నాతో ఉద్యమంలో చేర్చండి నాయన. ప్రభు, మీరే కార్యం జరిగించండి, మేలు చేయండి, మహిమ పొందండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. నహూము గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము చదివిన తరువాత 3వ అధ్యాయం ప్రారంభిద్దాం. అష్షూరు రాజ్యమునకు వ్యతిరేకముగా నహూము పలుకుతున్న ప్రవచనాలివి. దర్శన రీతిగా చూచాడు. చూడండి,
అష్షూరీయులు చాలా యుద్ధకాంక్ష కలిగిన వారు. సన్హెరీబు అనేటువంటి రాజు అష్షూరును పరిపాలిస్తూ ఉన్నప్పుడు హిజ్కియా యూదా వారికి రాజుగా ఉన్న కాలాన అతడు రబ్షాకే అనేటువంటి ఒక వ్యక్తిని పంపి భయక్రాంతులను చేశాడు. ఇశ్రాయేలు వారు పూజిస్తున్న యెహోవా వారిని రక్షించలేకపోయాడు. మిమ్ములను కూడా మేము ఆక్యుపై చేస్తాము, మీరు మాకు కప్పం కట్టేవారుగా మారండి, లొంగిపోండి. మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని హిజ్కియా చెప్పుతున్న మాటలు అవి సాతాను మాటలు, అవి పట్టించుకోకండి, మాకు లొంగిపోండి అని సిరియా భాషలో అతడు చాలా భయంకరమైన బూతులతో మాట్లాడాడు. దేవుడు అవన్నీ వింటున్నాడు. కానీ హిజ్కియా చెప్పాడు ప్రజలతో, మీరు మీ హృదయాలు అధైర్యపడనివ్వకండి, మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు వింటున్నాడు. వారు మాట్లాడుతోంది మనకు వ్యతిరేకంగా కాదు, మన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసాన్ని సడలనియవద్దు అని హిజ్కియా ఒక ప్రక్కన చాలా ఘనమైనటువంటి ధైర్యాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యంగా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. సన్హెరీబు మరణమయ్యాడు, ఏసర్హదు అతను కుమారుడు రాజు అయ్యాడు. ఆ వృత్తాంతం మనకు రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయములో రాశాడు. 19వ అధ్యాయము 35వ వచనములో, ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరి వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు, క్యాపిటల్ సిటీ ఆఫ్ అష్షూరునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుతున్నప్పుడు అతని కుమారులైన అద్రమ్మెలకును షెరెజరును ఖడ్గముతో అతనిని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకుని పోయి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజు ఆయన. 185,000 మంది చంపబడ్డారు. ఒక్క దూత 185,000 మంది అష్షూరీయులను సైన్యాన్ని చంపేశాడు. ఆ సైన్యం మృత కళేబరాలుగా పడిపోయింది. ఓవర్ నైట్, ఒక్క రాత్రిలో జరిగింది ఇది. 2వ అధ్యాయంలో నహూము గ్రంథంలో వారి పాపమును గురించి మాట్లాడుతూ, అష్షూరు పాపమును గురించి దేవుడు తెలియచేస్తూ, నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కేటట్లు నీ రథాలను కాల్చేస్తాను, రథములను కాల్చివేయుదును. రథములు యుద్ధములో వేగవంతమైన యుద్ధము చేయు నేర్పును సూచిస్తున్నాయి. ఐగుప్తులో రథాలున్నాయి, అష్షూరులో రథాలున్నాయి. సిరియా దేశం, అష్షూరు దేశం అంటే నయమాను రథం మీదే తిరిగాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను సిరియా సైన్యాధ్యక్షుడు రథం మీద ఇశ్రాయేలు దేశానికి వచ్చినట్లుగా రాసింది. కనుక వారికి రథ సంపత్తి ఎక్కువ. రథాలు, బలమైన గుర్రాలు వారి బలోపేతమైన సైన్యాన్ని సూచిస్తున్నాయి. ప్రభువు చెబుతున్నారు, నీ రథాలు కాల్చబడతాయి, వాటి పొగ పైకి ఎగస్తుంది. సోదరుడా, సోదరి, ఏదైతే బలముగా భావించారో అష్షూరీయులు, అది తగలబెట్టబడబోతోంది, అది నాశనం కాబోతోంది. ఈ వాక్యం మీకు ఎట్లా ఉంది? దేవుని ప్రజలను బాధించిన చరిత్ర కలిగిన అష్షూరు, భౌతిక సామ్రాజ్యాలన్నింటిలోకెల్లా ఘనమైనదిగా పేరుగాంచిన ఆ అష్షూరు ఒకనాడు దేవుని చేత మొత్తబడినదిగా మారుతుంది. ఈ ప్రవచనం
ముందస్తుగానే చెబుతూ వచ్చాడు. క్రీస్తు పూర్వము 668వ సంవత్సరంలో 80-68 మధ్యలో ఈ ప్రవచనాలు నహూము చెప్పాడు. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొని ఎరను నేను తీసేస్తాను. నీ దూతల శబ్దం ఇక వినబడదు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. నీ దూతల శబ్దం అన్నప్పుడు నీ సైన్యము అని అర్థం. అష్షూరు సైన్యం శబ్దం వినపడదంటే సైన్యం అంతా చచ్చిపోతారని. వారి అలికిడి వినపడదు. గుర్రాలు రథాలు తగలబెట్టబడతాయి, సైనికులు చంపబడతారు, ఇక శబ్దం ఉండదన్నాడు. అది జరిగింది, నెరవేరింది. కారణాలు ఏమిటి? ఎందుకు దేవుడు అంతగా నరవధ జరిగించాల్సి వచ్చింది? 185,000 మంది సైన్యాన్ని ఒక్క రాత్రి చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందట? 3వ అధ్యాయం అంతా అష్షూరు పైన కారణాలు, నెపాలు మోపబడ్డాయి. ఒకటి, నరహత్య చేయు పట్టణము. ఈ పట్టణం నరహత్య చేయు పట్టణం. ఇది చేసింది, నరహత్య చేసింది ఈ పట్టణం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నరహత్య కయ్యేను చేశాడు. కయ్యేనును దేవుడు శపించాడు. చాలా భయంకరమైన పనిష్మెంట్ ఇచ్చాడు. లెమెకునకు 7 రెట్లు పనిష్మెంట్ ఇచ్చాడు. చూడండి, నరహత్య ఘోరమైన పాపం. 10 ఆజ్ఞలలో దేవుడు దీనిని మనుషులకు మధ్య ఉన్న 6 ఆజ్ఞల్లో ప్రభు ఉంచాడు. నరహత్య చేయకూడదు. డు నాట్ కిల్ అన్నప్పుడు డు నాట్ మర్డర్ అనేది రాస్తున్నాడు. డు నాట్ కిల్ అంటే దేన్ని చంపొద్దు అని, ఏ జంతువును చంపొద్దు అని. డు నాట్ మర్డర్ అంటే నరహత్య చేయవద్దని. అక్కడ డు నాట్ కిల్ అనే పదం వాడినప్పుడు మర్డర్ అనే అర్థం. ఎందుకంటే అదే దేవుడు జంతువులు మీకు ఆహారం అవుతాయని తన నోటితో చెప్పాడు. కాబట్టి దానికి అది అప్లై కాదు. ఇది మనం తెలుసుకోవాలి. వక్రీకరించ వీలు లేదు. నీకు శ్రమ. నరహత్య చేయు పట్టణమా, చేసిన పట్టణమా, నీకు శ్రమ. ఈనాడు నరుని ఎవరు హత్య చేస్తారో వారికి భయంకరమైన శిక్ష ఉన్నది. చాలామంది అనుకుంటారు పట్టుబట్టం లేదు కదా, దొరకటం లేదు కదా, ఎవరికీ తెలియటం లేదు కదా అనుకుంటున్నారు. అలా అనుకోవటానికి వీల్లేదు. దేవుని వాక్యము చాలా తేటగా చెప్తుంది, అలాంటి వారికి శ్రమ ఉన్నది. దే హ్యాస్ టు ఫేస్ ద పెర్సిక్యూషన్, ట్రబుల్స్. అది ఎడతెగక ఎర్రపట్టుకొనొచ్చు మోసముతో, బలత్కారంతో నిండి ఉంది. పట్టణమంతా మోసం, పట్టణమంతా బలత్కారం. చూడండి, కొన్ని స్థలాల గురించి మనం విన్నప్పుడు ఉలిక్కిపడుతుంటాం. మెడ్రాస్లో చోర్ మార్కెట్ అని ఒకటి ఉంది. అక్కడట ఎవరైనా వస్తువులు కొనడానికి వెళ్తే బేరం ఆడితే ఖచ్చితంగా కొనాల్సిందేనట, లేకపోతే కొడతారట. మా చిన్నప్పుడు చెబుతూ వినేవాళ్ళం. మోసం మోసం. ఒక ఆయన ఒక దేశం, ఓ ప్రాంతం వెళ్ళి పాండ్స్ పౌడర్ డబ్బా కొన్నాడు. చాలా తక్కువ రేటుకి ఇచ్చేసాడు. పౌడర్ డబ్బా బరువుగానే ఉంది, పౌడర్ ఉంది, పౌడర్ ఆపరేట్ చేసి చూశాడు. ఇంటికి వచ్చిన 2 రోజులు వాడేటప్పటికి పెద్ద డబ్బా అయిపోయింది, బరువు అట్లానే ఉంది. ఏమిటని పగలగొట్టి చూస్తే లోపల ఇసుక పోసిందట. ఒక రేకు పెట్టి కొంచెం పౌడర్ నుంచి మిగతా అదంతా ఇసుక పోసి అమ్మేశాడు. మోసం. వ్యాపారంలో మోసం. మనుషులు ఒకరిని ఒకరు మోసగించుకునే స్థితి, ఆధ్యాత్మికత లేని స్థితి, దైవ భయం లేకపోవటం, ఎడతెగక ఎరబట్టుకుంటూ బలత్కారంతో నిండి ఉన్నటువంటి, బలత్కారంతో నిండి ఉన్నది. హింస. ఎవడు బలవంతుడైతే వాడిదే రాజ్యం, ఎవడు అధికారం ఉంటే వాడిదే రాజ్యం. నైతికత లేని స్థితి. నైతికత లేనటువంటి పరిపాలన శిక్షణ ఉంటుంది. అష్షూరులో
సన్హెరీబు యొక్క పరిపాలనలో నైతికత లేదు. కనుక నైతికత లేకపోతే ఆటోమేటిక్గా పతనమే. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల యొక్క ధ్వనియు, గుర్రముల తొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుతోంది. ఏమిటి దీని అర్థం? యుద్ధము యుద్ధము యొక్క ధ్వని వినబడుతుంది. రౌతులు వడిగా పరిగెడుతున్నారు, ఖడ్గాలు తలతల్లాడుతున్నాయి, ఈటలు మెరుస్తున్నాయి, చాలామంది హతులవుతున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలు పడున్నారు. పీనుగులకు లెక్కే లేదు. పీనుగులు కాలుకు తగిలి జనులు తొట్టిల్లుచున్నారు. ఎటువంటి భయంకరమైన స్థితి, నరహత్య. దేవుడు దీన్ని శిక్షిస్తున్నాడు. తర్వాత విగ్రహారాధన గురించి 4వ వచనం నుంచి ఖండించాడు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన, నీవు చేసిన అధిక జారత్వాన్ని బట్టి సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇలా సెలవిస్తుంది, నేను నీకు విరోధినై ఉన్నాను. మరలా ఇక్కడ కూడాను నేను నీకు విరోధినై ఉన్నాను అని అన్నాడు. రెండో పర్యాయం. అష్షూరునకు దేవుడు విరోధి అయ్యాడు. దేవుడు విరోధి అయితే ఎవడు కాపాడగలడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అన్నాడు పౌలు గారు రోమా 8:31. దేవుడే విరోధి అయితే మనల్ని ఎవడు రక్షించగలడు? నేను నీకు విరోధినయ్యాను, కారణము నీవు ఆధ్యాత్మిక వ్యభిచారం, విగ్రహారాధన చేశావు. అష్షూరు వివిధ దేవతలను పూజించినది. అదే మనకు చాలా తేటగా తెలియచేయబడినటువంటిది. సన్హెరీబును గూర్చి కూడాను ఈ మాటలే వ్రాశాడు కదా. సన్హెరీబు తాను తన దేవత అయిన నిస్రోకునకు మ్రొక్కుతున్నాడు అని రాశాడు. నిస్రోకు దేవత. బైబిల్ గ్రంథంలో వివిధ రాజులు వివిధ రకాలైన దేవతలను చేసుకుని వాటిని పూజించారు, వాటిని ఆశ్రయించారు. 10 కమాండ్మెంట్స్, మీరు తెలుగు వర్షన్ ఫిలిం వచ్చింది, 10 కమాండ్మెంట్స్ పిక్చర్ ఇంగ్లీష్లో అయినా సరే మీరు చూస్తే, ఫరో నీటిని ఇస్తున్న దేవతకు పూజ చేస్తూ ఉంటాడు. ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు, చాలా ఎత్తైన విగ్రహం. అదే నీటిని మోసే రక్తంగా మార్చాడు. కనుక వివిధ రాజులు, ఫరోస్ ఐగుప్తులో కానీ, అష్షూరులో కానీ, ఇతర రాజ్యాల్లో కానీ, బబులోన్లో కానీ, ఎక్కడైనా కూడా అన్యజనులు విగ్రహాలను నిలుపుకున్నారు. దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చిన తరువాత కూడా వారు విగ్రహాన్ని నిలిపారు. అది దేవుడు కోపగించింది. నినివే పట్టణం రక్షణ పొందింది, విడుదల పొందింది. యోనా కాలంలో వారు పశ్చాత్తాపడ్డారు. మళ్ళా తర్వాత జనరేషన్ దాన్ని మర్చిపోయారు. ఒక జనరేషన్ పూర్తయ్యేటప్పటికి ఎన్ని మార్పులు వచ్చేస్తున్నాయి. ఈనాడు కూడా అలాగే కనిపిస్తుంది. నేను నీకు విరోధనై ఉన్నాను, నీ చెంగులు నీ ముఖము మీదకు ఎత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుస్తాను. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానం పరుస్తాను. దేవుడు ఒక రాజ్యాన్ని శిక్షకు అప్పగిస్తే ఆ రాజ్యం తరతరాలుగా అవమానం పొందుతుంది. సొదొమ గొమొర్రా పట్టణాలు లోతు నివసించిన కాలంలో, అబ్రహాము కాలంలో దేవుడైన యెహోవా అగ్ని గంధకముల చేత తగలబెట్టేశాడు, దహించేశాడు. అగ్ని గంధకముల చేత దహించబడిన ఆ పట్టణాలు ఇవాళకి దేవుని యొక్క ఉగ్రతకు ప్రతీకలుగా కనిపిస్తాయి, ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఆ యొక్క 2 పేర్ల మీద సొదొమ గొమొర్రా అనే పదం ఇప్పటికీ కూడా ప్రజలందరూ వ్యతిరేక పదాలుగానే, విగ్రహారాధన పదాలుగానే, ఆధ్యాత్మిక వ్యభిచారములుగానే దాన్ని తీసుకుంటారు. ప్రజలకు నైతిక విలువలు లేవు అక్కడ. సొదొమ గొమొర్రాలు. అలాగే అష్షూరు కూడా తయారైంది.
తదుపరి బబులోను తయారైంది. కనుక మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏమీ చూడటం లేదనే భావన పొరపాటు. ఆయన సమస్తం చూస్తున్నాడు. ఆయన 10 మంది ఎదుట అవమానాన్ని అట్టి రాజ్యాలకు ఇస్తున్నానన్నాడు. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోతారు. నినివే పాడైపోయిను, దాని కొరకు అంగలార్చువారు లేరు. నినివేని ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకుని వస్తాం అని అంటారు. నినివేని ఓదార్చటానికి ఎవరు వస్తారు? నినివే వారు నాశనమయ్యారు, నినివే వారు పాడైపోయారు. దానికోసం ఏడ్చేవారు కూడా లేరట. ఒక అనాథ చనిపోయాడు అనుకోండి, ఎవరు ఏడుస్తారు? ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఎందుకు చనిపోయాడో తెలియదు, ఎవరు ఏడుస్తారు? అంగలార్చువారు లేరు అంటే నో అటాచ్మెంట్స్ బిట్వీన్ ద పీపుల్. ప్రజల మధ్య ఏమాత్రం కూడా సఖ్యత పసుగుట లేదన్నమాట. మనుషులేనా అసలు వీళ్ళు? ఒక మనిషి నాశనం అయితే ఇంకో మనిషి దుఃఖపడాలి కదా, అలాంటి స్థితి లేదు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారంగాను చేసుకుని బహుజనముల చేత చుట్టబడిన నైలు నది దగ్గర నుండి నో అమోను పట్టణము కంటే నీకు విశేషమైన దానవా? కూషీయులు ఐగుప్తీయులు దాని శూరులయ్యారు, వారు విస్తారమైన జనముగున్నారు. పూతువారు లూబియులు నీకు సహాయకులయ్యారు, అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. బబులోనీయులు అష్షూరును ఓడించి చెరకు తీసుకెళ్లారు. ఐగుప్తు హెల్ప్లెస్ అయిపోయింది. అష్షూరుకు ఐగుప్తు హెల్ప్ చేయలేకపోయింది. ఐగుప్తు రాజు పారిపోయాడు, అయినను చెరబట్టబడెను. గుర్తుపెట్టుకోండి, నరహత్య చేసిన వాడికి ఎంత బలగమున్నా ఆ బలగము ఉన్నా చెరపట్టబడతాడు. అది నేర్చుకోవాలి. రాజమార్గముల మొదట ఎందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకేసి కొట్టి చంపిరి. చిన్న బిడ్డలను బండలకేసి కొట్టి చంపేశారు శత్రువులు. గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానుల సంఖ్యలతో బంధించారు. దేశము మధ్యముతో మత్తురాలై జోగింది. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గం వెతుక్కున్నారు. చూడండి, మహాశ్రమల దినాన్ని గురించి వ్రాసినప్పుడు కొండల మీద పడమని, మా మీద పడి కప్పండి అని చెప్పి వెళ్ళి ఆ మహా ఉగ్రతా దినమును, గొర్రెపిల్ల మహోగ్రతా దినమును చాలలేక వాళ్ళు కొండలను తమ మీద పడి కప్పమని బతిమలాడతారట. కారణము దేవుని విడిచుట, దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క తీర్పులను గౌరవించకపోవుట, దేవుని వాక్యమునకు లోబడకపోవుట. కనుక ప్రపంచ చరిత్రలో దేవుని విస్మరించిన రాజ్యాలకు దేవుని తీర్పులు వెలువడుతున్నాయి అనేటువంటి సత్యం అష్షూరును చూచినప్పుడు మనకు బాగుగా అర్థమవుతోంది. నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నాయి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని చోటపడును. నీ జనులు స్త్రీల వంటి వారయ్యారు. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనులను అడ్డకర్రలను తీయబడి ఉన్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాలుస్తోంది. ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీవు కోటలను బలపరచుము. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బొరదను తొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువగా ఉన్నను. గొంగళి పురుగు వచ్చి అదంతయు నాకివేసి ఎగిరిపోయాను. గొంగళి పురుగు ఎగరదు, సీతాకోక చిలుక ఎగురుద్ది. గొంగళి పురుగు అన్నప్పుడు వికెడ్నెస్ ఆఫ్ అదర్ నేషన్స్. అవి వచ్చి నాకిపోయాను అన్నప్పుడు సమూల ధ్వంసం చేసి దోచుకుని పోయాయి అనే అర్థాన్ని ఇస్తుంది. అష్షూరు యొక్క పతనం చెప్పబడింది. నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారంగా ఉన్నారు. నీ సైనికులు చలికాలం ముందు కంచెలలో దిగిన గొంగళి పురుగులున్నారు.
ఎండకాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వారినది ఎవరికీ తెలియదు. ఎండ శ్రమను సూచిస్తోంది. శ్రమ దినమున వారి అధికారులు అక్కరకు రాకుండా పోతారు. వారికి ఆశ్రయం దొరకదు. వారు దేవుని శిక్షను ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. 18వ వచనం, అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి. 3 మాటలు. కాపరులు నిద్రపోయిరి. కాపరులు నిద్రపోకూడదు. కాపరులు నిద్రపోకూడదు. గొర్రెల కాపరి నిద్రిస్తే గొర్రెలకు భద్రత లేదు. అధికారులు నిద్రపోయిరి అంటే నిస్సత్వ పాలైరి, లెగలేని వారిగా ఉండిరి, మత్తులై ఉండిరి. చూడండి, ప్రధానులు పండుకున్నారు, పరిపాలకులు నిద్రపోతున్నారు, అధికారకులు నిద్రపోతున్నారు, జనులు చెదిరిపోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వచ్చేసింది. ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వచ్చేసిందో బాబేల్ అయిపోతుంది. అక్కడ బాబేల్ అయిపోతుంది. అంత తారుమారైపోతుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో, ఎక్కడున్నారు, ఎట్లా పని చేస్తున్నారు, ఏమిటి అర్థం కాని స్థితి వస్తుంది. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవ్వడు చేయుడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందారు. ఒకప్పుడు నీవు అందరినీ హింసించావు, ఇప్పుడు నువ్వు హింస నొందుతున్నావు. నిన్ను దేవుడు కొట్టిన దెబ్బ నీ పుండు చెడ్డది, దుర్వాసనతో కూడినటువంటిది. నీకు చికిత్స లేదు. ష్యూర్లీ యూ విల్ డై విత్ యువర్ డిసీజ్. నీ జబ్బుతో నేను చస్తావు. అది అక్కడ అర్థం. అంటే స్వస్థత లేని బ్రతుకు. నీకు కలిగినటువంటి ఇబ్బందిని చూచి నీవు అందరినీ ఏడిపించావు గనక అందరూ నిన్ను చూచి నవ్వుతారు. అది ఫైనల్గా. అన్నింటికంటే దౌర్భాగ్యం ఏంటంటే అవహేళన చేయబట్టం. నిన్ను గుర్చిన వార్త విన్నవారందరూ నీ విషయమే చప్పట్లు కొడతారు. నిన్ను గురించి విన్నవారందరూ, ఫర్ అపాన్ హూమ్ హ్యాస్ నాట్ కమ్ యువర్ అన్సీజింగ్ ఈవిల్, ఆల్ హూ హియర్ ద న్యూస్ అబౌట్ యూ క్లాప్ దేర్ హ్యాండ్స్ ఓవర్ యూ. జనులు నిన్ను చూచినప్పుడు, నీ చేత వారు హింసించబడినప్పుడు, వారు తిరిగి నిన్ను చూచినప్పుడు, నీవు దేవుని చేత శిక్ష పొందినప్పుడు జనులు చప్పట్లు కొడతారు. ఒక విలన్ని హీరో చితగొడుతున్నప్పుడు మిగిలిన ప్రజలు చప్పట్లు కొట్టినట్టుగా ప్రజలను ఏడ్పించిన అష్షూరు మిగతా దేశాలన్నీ కూడా సంతోషించేటట్లు అణిచివేయబడుతుంది. ప్రగల్భపు నోరు కలిగిన అష్షూరు నాశనానికి వెళుతుంది. గర్వము పతనానికి దారితీస్తుంది. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానమునకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబం సంగారెడ్డి నుండి సహోదరి పరిమళ జయంతి గారు, కుమారుడు రూప్కాంత్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. రేపటి నుండి ఎపిసోడ్ సహకారం లేరు, దయతో ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నహూము గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకురుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. నహూము గ్రంథం ముగించాం ప్రభు. మీ కృపకై కృతజ్ఞతలు. పరిమళ జయంతి గారి కొరకు, రూప్కాంత్ కొరకు మీకు వందనాలు. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి మేలు చేశారు, కృతజ్ఞత చూపారు ప్రభు. ఎక్కడ వారో ఇక్కడ ప్రజలకు వాక్యం అందించారు. ఇది ఆశ్చర్యం. బిడ్డలను ఆశీర్వదించండి. రేపటి నుండి నూతన పుస్తకం ప్రారంభిస్తున్న మీ కృప మాకు ఇవ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు అర్పిస్తున్నా. మీరు మేలు చేయండి, మహిమ పొందండి. యేసునామమును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.